చాలామంది ఆలస్యంలో ఎలా జీవించాలనేటువంటిది వాళ్ళు ఈరోజు తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిలే ఇన్ యువర్ లైఫ్. దెర్ ఆర్ డిలేస్. ఇంకొక సహోదరి జీవితంలో జరిగింది ఆలస్యం. 10 ఏళ్ళు. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 5-6 వచనాలు. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చాను. చూసారా పక్కనోళ్ళు టార్చర్. టైంకి నాకు పుట్టేస్తున్నారు, నీకు టైంకి పుట్టట్లేదు. నాకు 4 పుట్టారు, నీకు ఒకటి కూడా పుట్టలేదు. ఈ వచ్చిన వాళ్ళతో ఇదే ప్రాబ్లం, ఈ బ్లెస్ అయిన వాళ్ళతో. అందుకే అవతల హృదయాన్ని తెలుసుకో, దాన్ని బట్టి నీవు మౌనముగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ నీ ఆశీర్వాదంతో నువ్వు డిస్కరేజ్ చేసావనుకో, దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ మెచ్యూరిటీ. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈజ్ సంబడి గెటింగ్ సంథింగ్? ఇట్స్ కమ్స్ ఆఫ్ మెచ్యూరిటీ. యువర్ బ్లెస్సింగ్ కెన్ బి అ టార్చర్ టు సంబడి. పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఆశీర్వాదం ఇతరులకు మరి బాధ కలిగించవచ్చు అని చెప్పండి. చెప్పుకోవాలా? ఎలా చెప్పాలా? నువ్వు కూడా వేచి ఉండు, నీకు కూడా ఇస్తాడు. నువ్వు కంఫర్ట్. యూ కెన్ టెల్ యువర్ బ్లెస్సింగ్ ఎట్ ఎ కంఫర్ట్, నాట్ బోస్టింగ్ లెవెల్. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. మన దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి చేసింది అందరికీ చేస్తాడు. నీకు నాకంటే బాగా చేయడానికేమో ఆలస్యం చేస్తున్నాడు. నేను కొరకు ప్రార్థిస్తున్నాను. స్ట్రెంగ్తెన్ దెమ్, హెల్ప్ దెమ్. ఇక్కడ ఈమె టార్చర్ చేస్తుంది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 9-10. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఈ 10 సంవత్సరాలు ఆమె ఏం చేసిందంటే తన సహోదరు మీద పక్క పెట్టుకుంది. లాస్ట్కి మొగుడు మీద పడ్డా. దూర పిల్లల్ని వద్దా, నేనేమన్నా దేవుడినా అని అతను అంటాడు. మొత్తం అన్నీ అయిపోయాయి. ఇక లాస్ట్కి ఆమె డిసైడ్ అయింది ఇదంతా కాదు అని. దేవుని సన్నిధిలో చేసింది. ఆ దేశంలో కాదు, ఇప్పటికీ గొప్ప ప్రవక్త అయిన సమూయేలుగా తన బిడ్డ మిగిలిపోయాడు. శామ్యూయల్ ద గ్రేట్. దావీదును అభిషేకించింది ఎవరు? సమూయేలు. వృద్ధాప్యంలో కూడా ప్రార్థించగా ఆకాశం ఉరిమింది. ఒక బలివగా శత్రువులు నాశనం అయిపోయారు. శామ్యూయల్. మీ ఆలస్యంలో సమూయేలు మీకు ఎదురవును గాక. ఇన్ యువర్ డిలేస్ యు విల్ ఎన్కౌంటర్ శామ్యూయల్స్. సో గాడ్ ఈస్ వర్కింగ్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ యువర్ డిలేస్. దేవుడిని ఆలస్యంలో ఏదో శక్తివంతమైనది అందులోంచి తీయబోతున్నాడు. పక్కన చెప్పు, ఎవరిని పట్టించుకోకుండా ఉండు. ద థర్డ్ వన్, వాట్ డస్ వెయిటింగ్ డూ? వెయిటింగ్ ఏం చేస్తుంది? వెయిటింగ్ రిస్టోర్స్. వెయిటింగ్ రివైవ్స్. వెయిటింగ్ మేక్స్ యూ స్ట్రాంగ్. వెయిటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. Waiting prepares you and empowers you. Waiting teaches you. Waiting aligns you with God's time and plan. Number 1, waiting restores. Waiting restores. ఆలస్యంలో నీవు కోల్పోయింది దేవుడు తిరిగిస్తాడు. వెయిటింగ్ రెస్టోర్స్. వెయిటింగ్ రివైవ్స్. ఆలస్యంలో ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం వస్తుంది ఆలస్యంలో. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? ఉజ్జీవపరచడానికి. మొదటిది దేవుడు తిరిగి చేయడానికి. 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు తిరిగి చేయడానికి. వెయిటింగ్ రెస్టోర్స్ యూ బ్యాక్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. వెయిటింగ్ మేక్స్ యూ స్ట్రాంగ్. రెండవది ఉజ్జీవపరచడానికి. మూడవది బలపరచడానికి. ఆలస్యము నిన్ను బలవంతునిగా చేస్తుంది. వెయిటింగ్ మేక్స్ యూ స్ట్రాంగ్. ఆలస్యం నిన్ను బలంగా చేస్తుంది. అప్పుడు దాకా సైతానుడు బలవంతుడు. ఆలస్యంలో సైతానుడి కంటే నువ్వే బలంగా మారతావు. ఇదిగో శత్రువు బలమంతటి మీద నీకు బలమిస్తున్నాను. ఆలస్యంలో నీవే బలం పొందుకుంటావు. ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో ఆలస్యంలో నిన్ను ఇబ్బంది పెట్టే బలవంతుడు కంటే నువ్వు బలంగా మారిపోవును గాక. వెయిటింగ్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎనిమీ. వెయిటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వెయిటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఆలస్యం అనేది అది విశ్వాస లక్షణం. అది గొప్ప విశ్వాస లక్షణం. ఆలస్యంలో కూడా దేవుని యందు వేచి ఉండడము గొప్ప విశ్వాసం. అందరూ చెప్పండి, ఆలస్యంలో దేవుని యందు వేచి ఉండడము గొప్ప విశ్వాసం. ఒక రకంగా అబ్రహాంకి ఎక్కువ విశ్వాసం ఉందా? ఇస్సాక్కి ఎక్కువ విశ్వాసం ఉందా?
ఇస్సాకు. 10 ఏళ్ళకే మనోడు కంగారు పడిపోయాడు, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి. కానీ 20 ఏళ్ళు వస్తే మనోడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. లుక్ అట్ దిస్ గాయ్. సో నెవర్ స్టాప్ ప్రేయింగ్. వెయిటింగ్ ప్రిపేర్స్ అండ్ ఎంపవర్స్ us. అంతకుముందు వెయిటింగ్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వెయిటింగ్ ప్రిపేర్స్ అండ్ ఎంపవర్స్ us. మనల్ని సిద్ధపరుస్తుంది దేవుని వాగ్దానము కొరకు. ఆలస్యమైనది. వెయిటింగ్ ప్రిపేర్స్ అండ్ ఎంపవర్స్ us. మనము దేవుని యందు వేచి ఉంటే అది మనల్ని సిద్ధపరుస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుంది. 6వది, వేచి ఉండడము మనకు బోధిస్తుంది. వెయిటింగ్ టీచర్స్ us. ఇట్ టీచర్స్ యూ. గాడ్ వెయిట్స్ టు టీచ్ యూ. అబ్రహాములో ఆలస్యం చేసి అబ్రహాంకి ఏం బోధించాడు? నేను ఏ దేవుడిని అన్నాడు? సర్వశక్తి గల దేవుడు. మరి ఎడారిలో ఆహారం లేని చోట ఇజ్రాయేలీలకి ఏ రూపంగా బయలుపరుచుకున్నాడు? యెహోవా జైరే. యు సీ దట్ హీ మేనిఫెస్టెడ్. వారు కాళ్ళు వాయలేదు, ఎవరు చనిపోలేదు, ఎండ దెబ్బలేదు, వడదెబ్బలేదు. ఎలా చూపించాడు? యెహోవా రాఫా. యు సీ దట్. సో ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ లాకింగ్, గాడ్ రివీల్స్ విత్ హిస్ a unique powerful name through you. అందుకే అంటాడు, you are called to reveal his manifold wisdom through you. ఇవి చూసి అక్కడ దూతలు, పరిశుద్ధులు, ఓకే, అందరూ కూడా యెహోవా ఇంత జ్ఞానం గలవాడా అని బయలుపరచడానికే. నీకు వచ్చే సమస్య వేరే వాళ్ళకి రాదు. నీ సమస్యలో ప్రత్యేకంగా దేవుడు రక్షకుడిగా బయలుపరుచుకుంటాడు. he will be a deliverer for what you have been going through, what you lost. if you are still holding on to your faith, somebody is getting blessed today. తర్వాత వేచి ఉండడము aligns with God's time and plan. Waiting aligns us with God's time and plan. ఆలస్యము నిన్ను దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని సమయంలో ఉంచుతాడు. అందరూ చెప్పండి, దేవునిలో వేచి ఉండడము దేవుని సమయమందు, దేవుని ప్రణాళిక యందు నన్ను స్థిరముగా ఉంచుతుంది. ఇట్ విల్ పుట్ యూ బ్యాక్ ఇన్ ట్రాక్ విత్ గాడ్స్ టైమ్ అండ్ గాడ్స్ ప్లాన్. వెయిటింగ్ ఫర్ సంబడి ఇట్ ఈస్ నాట్ డిలే. ఈరోజు చాలా మందికి ఆలస్యం అనేది వేచి ఉండడముగా మారిపోతుంది. వాట్ యు హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ డిలే, బికాస్ డిలే ఇస్ టార్చర్. డిలే ఇస్ టార్చర్. నో విజన్ ఇస్ ఫుల్ఫిల్ వితౌట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఆన్ ఎ డైలీ బేసిస్. దేవుని యందు ప్రతి దర్శనము మనము ఆయన యందు అనుదినము వేచి ఉండటంలోనే నెరవేరుతుంది. అందుకే మనం దేవుణ్ణి ఏమడగాల? ప్రభు ఒకేసారి చేయగల అనుదినాహారం ఇవ్వమని అడిగాడా? అనుదినాహారం. So God wants to work with you on a daily basis, whether it takes 1 year, 10 years or 20 years. అది 1 సంవత్సరం అవ్వు, 20 ఏళ్ళవు, 30 ఏళ్ళవు, 10 ఏళ్ళవు, అనుదినము నువ్వు వేచి ఉండాలా. ఆ గొప్ప ఆలస్యము గొప్ప ఆశీర్వాదంగా, చరిత్రాత్మకంగా మారి తీరుతుంది. ఇప్పటికి మనం సమూయేలు గురించి చెప్పుకుంటున్నాం. సిమియోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వేచి ఉండేటువంటి వ్యక్తి. హీ జస్ట్ వెయిటెడ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అందరూనేమో అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు, రకరకాల విశ్వాసాల్లోకి వెళ్ళిపోయారు అందరూ. కానీ ఇతను తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. లూకా 2:25-35. Luke 2:25-35. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. This man was just devout and waiting for the consolation of Israel. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నాడు. He waited for the salvation of Israel. రక్షకుడు వస్తాడు, ఇజ్రాయేల్ని కాపాడతాడు. యోసేపు ఈ ఆలస్యంలో, ఈ కష్టాల్లో దేవుణ్ణి తెలుసుకొని తొదకు తన సహోదరుని పిలిచి ఒక మాట అంటాడు, నేను చనిపోయిన తర్వాత దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు. నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళమని చెప్పాడు? ఇజ్రాయేల్ని వెళ్ళిపోతున్నప్పుడు ఎముకలను. తన కష్టాల బాధల్లో దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాడు. ఇన్ హిస్ డిలే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విజన్, హీ న్యూ గాడ్. హీ బికేమ్ ఎ మైటీ ప్రాఫెట్ హూ ఆల్మోస్ట్ రిజంబుల్డ్ ఇన్ జీసస్. యేసు ప్రభువుతో పోలికగా అతని జీవితాన్ని పోల్చగలం అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇప్పుడైతే అందరికీ లోపల ఉంది, ఆ రోజుల్లో నిరీక్షణ గల వారిలో ఉందంట. దోస్ హు ఆర్ వెయిటింగ్. లెట్స్ కంటిన్యూ. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను.
అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. Waiting time made Simeon a mighty prophet. He prophesied about Jesus. నిరీక్షణ కలిగినటువంటి ఈ సిమియోను, ఈవెన్ డెత్ వాస్ సస్పెండెడ్, మరణాన్ని కూడా దేవుడు లేట్ చేశాడు దేవుని యందు వేచి ఉంటే కదా. ఆయన వచ్చే వరకు నువ్వు చూడవు. వెయిటింగ్ relentlessly on God will be highly rewarded. దేవుని యందు ఎడతెగక వేచి ఉన్నావు అనుకోండి, గొప్పగా నీకు బహుమానము లభిస్తుంది. హైలీ, ఎవరితోటి పోల్చుకోకుండా, గాడ్ అండ్ మీ. సంబడి ఈస్ destined and positioned for a high reward from today. No matter what. అందరూ బ్లెస్ అయిపోయారు, అందరికీ తగ్గిపోయాయి, అందరి రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి, నేను ఒక్కదాన్ని ఎలా ఉన్నాను, ఏమైనా జరగనే, నేను నా దేవుని యందు వేచి ఉంటాను. వెయిటింగ్. మరణాన్ని ఆపేశాడు దేవుడు. యేసుప్రభుని ఎత్తుకున్నాడు, ప్రవచించాడు యేసుప్రభు గురించి, మరి మరియ గురించి ప్రవచించాడు. ఇప్పుడు నా ప్రాణమును హాయిగా పోనిచ్చున్నావు అంటే ఏంటి? ఎవ్రీ వెయిటింగ్ పర్సన్ విల్ బి సాటిస్ఫైడ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లానెట్. దేవుని యందు నిరీక్షించేవాడు ఈ భూమి మీద అందరికంటే గొప్పగా సంతృప్తి పడి వెళ్తాడు. అందరూనేమో నాకు అదొంది ఇది అనుకుంటే, ఇతను ఏకంగా యేసయ్యను చూశాడు. దిస్ మ్యాన్ హి లిఫ్టెడ్ అప్ విత్ హిస్ హ్యాండ్. నువ్వు ఆలస్యంలో వేచి ఉంటే గొప్ప బహుమానం చూస్తావునండి. ఎవరైతే ఇప్పుడు దాకా హృదయంలో అసంతృప్తితో ఉన్నారో సిమియోన్ లాగా మీరు సంతృప్తి పొందుదురుగాక. యు విల్ బి సాటిస్ఫైడ్ హెవీలీ. మేన్, ఐ లిఫ్టెడ్ అప్ ద క్రియేటర్. సృష్టికర్తను ఎత్తుకున్నానా? సృష్టికర్త గురించి పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిందా? మరణాన్ని ఆపేసిందా? అంటే లోకములో అందరినీ ఆపేది నీకు లెక్క కూడా కాదు. అందరినీ భయపెట్టి ఆపేదేంటి? మరణం. సిమియోన్ అన్నాడు, అది నీ లిస్టులోకి కూడా రాదు ప్రవచనం నెరవేరేదాకా. సో విజనరీ పీపుల్ ఆర్ డేంజరస్. సో ద నార్మల్ రూల్స్ డజంట్ అప్లై ఫర్ విజనరీ పీపుల్. ద న్యాచురల్ సిస్టమ్ విల్ నాట్ అప్లై ఫర్ విజనరీ పీపుల్. దేవుని యందు వేచి ఉండి వారికి, దర్శనం కలిగిన వారికి సహజమైనటువంటివి వారి జీవితంలో పనిచేయవు. యు సీ దట్ నౌ. వెయిటింగ్ ఈజ్ పవర్ఫుల్. ఎంతమందికి నేను పోల్చుకొని అనవసరంగా పొరపాటు చేసిన పశ్చాత్తాపడుతున్నారు. నేను వేచి ఉంటే పాటికి ఎన్ని జరిగాయో, అయినా పర్లేదు. ఇప్పుడు నువ్వు వేచి ఉంటే ఇక జరగబోయే ఇవన్నీ అధిగమించేస్తాయి. యు చూస్ టు వెయిట్. లూకా 2:36-38. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరైతే వేచి ఉంటారో అందరికీ దేవుడు ఇదే సామర్థ్యం ఇస్తాడంట. సో గాడ్ ఈజ్ నో పార్షియల్ గాడ్. వెయిటింగ్ ఆన్ ద లార్డ్ నో మ్యాటర్ వాట్. అందరూ అనుకోవచ్చు, ఏముంది ఆమె జీవితము, విధవరాలు, ఏముంది, ఇంకేముంది, ఎందుకు ఇంకా దేవుడు, ఏం జరిగింది? నో. నీది ఏమున్నా, ఏమి నష్టపోయినా, ఏమి లేకపోయినా నువ్వు వేచి ఉన్నావా, నీ నష్టము నీకు కూడా కలిపి దేవుడు చెప్పుకోలేనంత బహుమానము నీకు ఇచ్చేస్తాడు. విల్ బి హైలీ రివార్డెడ్. నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ హ్యాపెన్ టు యూ. నీకేం జరిగింది? ఒక్కదానివే ఉండిపోయావా? ఒక్కడే ఉండిపోయావా? ఎవరూ లేరు అయినా వేచి ఉంటున్నావా? దేవుడు నీ గురించి లోకానికి చెప్పుకుంటాడు. యు విల్ హ్యావ్ ఎ గ్లోబల్ ఫ్యామిలీ. నీ పేరు వాక్యంలో రాసేశాడు దేవుడు. చూసారా అర్థన పేర్లు? లూకా 1:5-10. Luke 1:5-10.
యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతులనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. పిల్లలు లేరు కానీ అవిధేయతకు పాల్పడ్డారా వీళ్ళు? పాల్పడలే. 10 ఏళ్ళు, 20, 30, 40, 50 ఏళ్ళు అయినా వాళ్ళ ఆజ్ఞలు న్యాయ విధులు విడిచిపెట్టకుండా అతను టైం వచ్చినప్పుడల్లా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ విశ్వాసములు ఇద్దరు నిలకడగా ఉన్నారు. లోకమంతా కాకులేకి వస్తున్నారు. రకరకాల మాటలు యాజకులే అని ఉండొచ్చు. ఏం శాపం చేసుకున్నారు? ఈ యాజకుడిని ఎందుకు ఎన్నుకున్నాం మనం? గడ్డి యాజకుడు, గడ్డి భార్య. నిందలు అయినా నిందను పట్టించుకోలే, మాటలను పట్టించుకోలే, లోకాలను పట్టించుకోలే. మేబీ ఆ మందిరంలో ఉండే యాజకులందరికీ పిల్లలు ఉన్నారేమో, జకర్యా భార్యకే లేరు. కానీ ఆమె విశ్వాసంలో వెనక్కి వెళ్ళే, ప్రార్థించడం మానలే, స్తుతించడం మానలే, మందిరానికి వెళ్ళడం మానలే. షీ జస్ట్ kept on going. These people, they are chose. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యాడు. ఎంతమంది అంటున్నా. సో వీళ్ళిద్దరికి ఒక రకంగా చూసుకుంటే అబ్రహాము కంటే కొంచెం గొప్ప విశ్వాసం ఉన్నట్టా లేదా వీళ్ళకే? అందుకే ఇప్పుడు చెప్పండి, ఒక రకంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, కానీ తల్లి గర్భం ముందు పుట్టిన ప్రవక్తలందరిలో ఎవరు గొప్పోడు? జాన్ ద బ్యాప్టిస్ట్. అయినప్పటికీ దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ కలిగిన వాడు యోహాను కంటే బలవంతుడు. అగైన్ ద డే అగైన్. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనిపించుకున్నాడు. కానీ ఈ ముగ్గురు ప్రవక్తలు సమూయేలు కంటే గొప్పవాళ్ళు ఎవరు? మాథ్యూ 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఆ టైం వరకు స్త్రీలు కనిన వారిలో, అంటే యోహాను కంటే ముందు అందరు వారిలో ఎవరు గొప్పడు? యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని అక్కడ ఒక మాట ఉంది. ఎలా ఉంది? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆలస్యంలో కూడా, ఎంత ఘోరమైన ఆలస్యము, ఎన్ని నందులో ఉన్న విశ్వాసాన్ని అలాగే పట్టుకొని ఆజ్ఞలు అతిక్రమించకుండా ఉంటే అత్యున్నతమైనది బయటికి రావడానికే నీ కష్టమేమో. మేబీ గాడ్ ఈస్ పొజిషనింగ్ యూ ఫర్ సంథింగ్ డేంజరస్లీ పవర్ఫుల్ టు ద ప్లానెట్ ఇన్ యువర్ డిలే. వెన్ యు ఆర్ ఇన్ జీసస్ యు ఆర్ కంప్లీట్. యు ఆర్ కంప్లీట్. ఇఫ్ యు బీయింగ్ ఎలియనేటెడ్ ఫీల్స్ అప్పుడు నేను ఒక్కడనే వేరుగా ఉన్నా, నా విషయం ఇలా అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, సహోదరుడా సహోదరి, నువ్వు అయినా నిలిచి ఉంటే తల్లి గర్భమందు, అంటే ఏలియా, ఎలీషా, ప్రవక్తలు, మోషే, అబ్రహాం, వీళ్ళందరికంటే ఎవరు గొప్పోడు? ఎందుకు? ఆలస్యంలో కూడా విశ్వాసాన్ని జకర్యా, ఎలిజబెత్ లాగా. కానీ ఎప్పుడైనా ప్రభువా ఈ ఆలస్యంలోంచి ఏం తీయబోతున్నావు వీటిని అడిగారు ఎప్పుడైనా? గాడ్ ఈజ్ వర్కింగ్. సో నీ కష్టం, నీ బాధ, నీ రోగం, వేదనలో ఐ థింక్ ఈరోజు తీర్మానించుకున్న వారు మీ అందరిలోంచి ఏదో ఒకటి భూలోకానికి ఉపయోగపడేది పుడుతుంది. ఈరోజు నాకు చదువు లేదు, ఏమీ లేదు, నీ నుంచి ఏం బయటకు వస్తుందో ఐ డోంట్ నో వాట్ విల్ కమ్. జకర్యా, ఎలిజబెత్ అనుకున్నారు దేవుడు కొడుకునిచ్చాడు, కానీ ఆడారిలో పెంచుతున్నాడు దేవుడు. చూడు ఉపయోగం ఏంటి? తర్వాత చూస్తే తల్లి గర్భమందు పుట్టిన వారిలో జాన్ ద బ్యాప్టిస్ట్. సంబడీ ఈజ్ లెర్నింగ్ టు హ్యాండిల్ డిలే ఇన్ దేర్ లైఫ్. చాలా మంది ఆలస్యంలో ఎలా జీవించాలనేటువంటిది వాళ్ళు ఈరోజు తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిలే ఇన్ యువర్ లైఫ్. Somebody is increasing their prayer in their double and triple delays. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, యు హీల్డ్ హిమ్ మై లార్డ్. ఈరోజు ఎటువంటి వ్యాధి అయినా మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, గాల్ బ్లాడర్, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, పైల్స్, ట్యూమర్స్, క్యాన్సర్, ఎయిడ్స్, అయ్యా నడుము నొప్పి, ఎముకల నొప్పి, ఎటువంటి వ్యాధి అయినా వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచండి నాయన. మరి అన్ని విషయాల్లో అయ్యా నీవు ఆర్థికంగా ఆశీర్వదించి ఆరోగ్యముతో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి వారిని ఆశీర్వదించండి.
అయ్యా అన్ని విషయాల్లో ఎవరికైతే ఇంకా అప్పులు ఉన్నాయో అప్పులను తీసివేయండి, సమృద్ధిని దయచేయండి. వారు విశ్వాసంలో ఉన్నారు గనక అయ్యా నీ యొక్క ఆశీర్వాదము ఆ శాపాన్ని సంపూర్ణముగా అధిగమించే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె